మనము ఇక్కడ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తెలంగాణ సైన్డ్ బై ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏంటంటే మద్యం షాపులు ఆల్రెడీ 10 గంటల వరకు తెరుచుకుంటున్నాయి, వాటి టైమింగ్స్ని ఎక్స్టెండ్ చేయండి. జనవరి 1 వస్తుంది, డిసెంబర్ 31 వస్తుంది, జనాలు సెలబ్రేషన్ చేసుకుంటారు, మద్యం ఎక్కువ సేల్ కావాలి, మద్యం ఎక్కువగా అమ్ముడు పోవాలి, ప్రజలు ఎక్కువ మద్యం తాగాలన్నట్టు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎంఏ రిజ్వీ గారు, సెక్రటరీ ద గవర్నమెంట్, ఆయన ఒక సర్క్యులర్ పాస్ చేశారు. సో రాష్ట్రం మొత్తం మీద మద్యం షాపుల్ని 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు తెరిచి అమ్మండి అని చెప్పడం ఇదైతే చాలా దారుణమైన విషయము. ఎందుకంటే అందరికీ తెలుసు మద్యం తాగిన వాళ్ళు నైట్ 10 తర్వాత బయట తిరగొద్దు అనేది రూల్. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో వాళ్ళకి ఈ ఆల్కహాల్ బాడీలో ఒకసారి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినాక వాళ్ళకు డ్రైవింగ్ కంట్రోల్ పోతుంది, చూపు తగ్గుతుంది. కాబట్టి ఆ చీకట్లో చలిలో వాళ్ళు యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ప్రభుత్వము ఇంత నీచంగా ఏమైనా చర్య అంటారు దీన్ని. ఎందుకంటే ఇలా ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము. అందుకే ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్కి ఈరోజు చెప్పాము, క్లియర్ కట్గా చెప్పాము, మీరు కానీ రేపు ఈ జీవోని కానీ ఇంప్లిమెంట్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిక చేశాము. అదేవిధంగా ఈ జీవోని కూడా ఇక్కడ అంటిపెట్టడం జరిగింది. ఎందుకంటే మనందరికి తెలుసు ఆల్కహాల్ అనేది ఎక్కువ మొత్తాల్లో తాగితే అది హై ఎనర్జీ లిక్విడ్, బ్రేక్ డౌన్ అయిపోయి లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. 10 మందికి స్కానింగ్ చేస్తే ఈరోజు 5 మందికి మనకు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి బయటపడుతుంది. అంటే ఆల్రెడీ ప్రజల్లో ఈ సమస్య ఉంది, దీన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఆల్కహాల్ అనేది కేవలం పట్టణాల నగరాలకే కాకుండా ఈరోజు మారుమూల గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో, కిరాణా షాపుల్లో మన కిరాణా సరుకులాగా ఆల్రెడీ లభ్యమవుతుంది. దాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం అనేది దురదృష్టకరము. ఇది అందరూ కూడా ఈ చర్యను ఖండించాలి, ప్రజలు వ్యతిరేకించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వికారాబాద్ అనంతగిరి టెంపుల్ ఉంది, గుట్ట చుట్టూ చాలా రిసార్ట్స్ వచ్చాయి ఈ మధ్యలో. వాటన్నిటికీ ఎలాంటి పర్మిషన్ లేదు, అక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. తర్వాత అక్కడ అక్రమంగా మద్యము అమ్ముతున్నారు, మద్యంతో పాటు గంజాయి కూడా అమ్ముతున్నారు. మరి వీటన్నిటిపైన పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా తాగిపోయి గుట్ట మీదకి పోయి ఆ ఫారెస్ట్లో ఒక అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ గుర్తించాలి. బట్ ఈ మద్యం అమ్మకాలు కానీ రేపు కానీ ఈ జీవో కానీ ఇంప్లిమెంట్ చేసి 10 తర్వాత కానీ షాపులు ఓపెన్ ఉంటే మేము పెద్ద ఎత్తున షాపులపైన కూడా దాడి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వము నిన్న ఈరోజు ఎక్సైజ్ అన్ని ఆఫీసులకి టెలికాన్ఫరెన్స్ పెట్టి మద్యం అమ్మకాలు ఉదయం ఎంత వచ్చింది, మధ్యాహ్నం ఎంత వచ్చింది, సాయంత్రం ఎంత వచ్చింది, ఎన్ని కోట్లు వచ్చాయి, ఎందుకు తగ్గుతుందని చెప్పి ఆఫీసర్లపైన ప్రెజర్ పెడుతుందనే విషయం మా దృష్టికి వచ్చింది. ఇది కూడా హేయమైన చర్య, ఇది కూడా ప్రజలందరూ గమనించాలి. ప్రభుత్వము ఆదాయాన్ని పెంచుకోవడానికి వేరే మార్గాలు వెతకాలి, కానీ ఈ మద్యం అమ్మకాలను పెంచి ఆఫీసర్లపైన ఒత్తిడి తెచ్చి మరీ మద్యం అమ్మకాలను ఎంకరేజ్ చేయడం అనేది చాలా అంటే ఖండించాల్సిన విషయము. సో ఇది మేము స్పష్టంగా ప్రజలందరి దృష్టికి మేము తెస్తున్నాము. దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాము.